Recording in progress. Yes, good afternoon everyone. Had your lunch completed అయిందండి? Super. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ స్టార్టెడ్ విత్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ స్టార్ట్ చేసాం కదా, కొన్ని డెఫినేషన్స్ నేర్చుకున్నాం. గుర్తుందా? ఎగ్జాంపుల్ గుర్తుందండి? గుర్తుందా? ఓకే. సో చూడండి, లైక్ ఏంటండి మనం నేర్చుకున్న థింగ్ ఏంటి? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, like there are two parties will be there. First party will be offerer and offeree. Offerer will give the he make the offer to the offeree. Offerer offeree ki offer చేస్తారు. ఒకవేళ యాక్సెప్ట్ చేశారనుకోండి, దెన్ ఇట్ విల్ క్రియేట్ ఏ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే ఏం క్రియేట్ అవుతుంది? ప్రామిస్ క్రియేట్ అవుతుంది కదా. ఆ ప్రామిస్కి కన్సిడరేషన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? అగ్రిమెంట్. సో అంటే అగ్రిమెంట్ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ కదా. ఆ తర్వాత అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటేనండి, దట్ విల్ క్రియేట్ ఏ కాంట్రాక్ట్ క్రియేట్ అవుతుంది. అంటే కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. అర్థమైందా? సో అంటే ఆల్మోస్ట్ మనం 3 డెఫినేషన్స్ నేర్చుకున్నాం విత్ దిస్ ఎగ్జాంపుల్. సో చూద్దాం ఒకసారి మన మెటీరియల్లో ఎలా ఉందనేది. ఏం రాసుకున్నారండి మీరు? అదేం లేదా? ఓకే. సరే, కొంచెం ఆఫ్ చేస్తారా? అదే అలా అక్కడ ఉంటుంది, బయట ఉంటుంది. సో జాయిన్ అయిన వాళ్ళు లైక్ మైక్ మ్యూట్లో పెట్టుకోవాలండి. సో ఎందుకంటే మీరు జాయిన్ అయిన వెంటనే అది ఆటోమేటికల్గా అన్మ్యూట్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేయండి, అదర్వైజ్ జాయిన్ అయిన వెంటనే ఒకసారి చెక్ చేసుకోండి ఆడియో వీడియో కరెక్ట్గా ఉన్నా లేదా అనేది. ఓకే, పర్ఫెక్ట్. పర్లేదా? వద్దు, పర్లేదు. చూడండి, సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటనేది మనం నేర్చుకున్నాం. See here, the term కాంట్రాక్ట్ ఈజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్. మనకి ఒక లాలో సెక్షన్స్ ఉంటాయండి, అవునా కదా. మనకి మీరు పోలీస్ రిలేటెడ్ కావచ్చు, కోర్ట్స్లో కావచ్చు, సెక్షన్ నెంబర్స్ చూస్తూ ఉంటారా? యాజ్ పర్ దిస్ సెక్షన్, యాజ్ పర్ 342, యాజ్ పర్ 356 ఇలా చదువుతుంటారా? అంటే ఒక యాక్ట్ని, ఒక లాని చదవాలంటే మనం సెక్షన్స్లో చదవాలి. ఇప్పుడు ఒక బుక్ ఉందండి, ఇప్పుడు మనం ఈ టోటల్గా ఫౌండేషన్ సిలబస్ చదువుకోవాలి. ఎలా చదువుకుంటాం? చాప్టర్స్లో చదువుకుంటామా? టోటల్గా మన లా సిలబస్ వచ్చేసరికి 5 చాప్టర్స్ ఉన్నాయండి. ఇలా చదువుతాం మనం. అంటే ఒక టోటల్ సిలబస్ని 4-5 చాప్టర్స్ కింద డివైడ్ చేశాం కదా. ఆ చాప్టర్స్లో కూడా మళ్ళీ సబ్ యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఇలా ఉంటాయి. అంటే మన కన్వీనియన్స్ కోసం, మనకు అర్థం అవ్వాలి కాబట్టి అన్నీ ఒకటేసారి అన్నీ కూడా రాసుకుంటూ వెళ్ళిపోతే ఒక ఎండింగ్ కానీ ఒక బిగినింగ్ కానీ ఏది కరెక్ట్గా ఉండదు కదా. దట్స్ వై పర్ఫెక్ట్ వేలో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక ప్రాపర్ డివిజన్, అంతే. అర్థమవుతుందా? ఆ డివిజన్ చేయడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే, ఒక యాక్ట్లో కూడా అంతే సెక్షన్ నెంబర్స్ ఉంటాయి. అంటే సెక్షన్ 1లో ఇట్ విల్ స్టార్ట్ విత్ సెక్షన్ నెంబర్ 1. సెక్షన్ 1తో స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5 అలా ఎన్ని సెక్షన్స్ వస్తే అన్ని సెక్షన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే అసలు యాక్ట్లో ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా మల్టిపుల్ సెక్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అలాగే మనకి ఇక్కడ కాంట్రాక్ట్ అనే డెఫినేషన్ కూడా ఒక సెక్షన్ నెంబర్లో చెప్పారండి. సెక్షన్ 2 క్లాజ్ హెచ్. క్లాజ్ అని సబ్సెక్షన్ అని చదవకూడదు. ఎందుకండి అంటే డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో డెఫినేషన్స్ అన్నీ క్లాజెస్లో చదవాలి. అదవుందాం. అంటే జనరల్గా ఎలా అండి అంటే,
ఇవన్నీ రాసుకున్నారా మీరు? ఓకే, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కదా. ఇలా ఇలా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్టే కదండి, చాలా చాలా యాక్ట్స్ ఉన్నాయి మనకి. సివిల్ యాక్ట్స్ ఉంటాయి, క్రిమినల్ యాక్ట్స్ ఉంటాయి, కంపెనీస్ యాక్ట్స్ ఉంటుంది, పార్ట్నర్షిప్ యాక్ట్ కావచ్చు, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ కావచ్చు, ఇలా యాక్ట్స్ ఉంటాయి. ఈ యాక్ట్స్ అన్నీ కూడా జనరల్గా ఏంటంటే, యాక్ట్స్ అన్నీ కూడా ఒక బిల్ డ్రాఫ్ట్ అవుతుందని చదువుకున్నామా. ఆ బిల్ అలాగా ఒక బుక్ ఉంటుంది, ఒక బుక్లో రాస్తారు ఇవన్నీ కూడా. రాయాలంటే స్టార్టింగ్ అంటే కొన్ని పాయింట్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళాలా. అలా పాయింట్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళడానికి వీళ్ళు ఏం చేస్తారండి అంటే సెక్షన్ నెంబర్స్ రాసుకుంటారు. సెక్షన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా సెక్షన్ నెంబర్స్ ఉంటాయండి. అంటే లైక్ ఇక్కడ ఏంటండి అంటే పాయింట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఏముంటుందండి అంటే ఏ యాక్ట్లో అయినా తీసుకోండి మీరు, ఏ యాక్ట్ అయినా ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఉన్న యాక్ట్స్ అన్నింటిలో కూడా మ్యాక్సిమం సెక్షన్ నెంబర్ 1లో ఏముంటుందండి అంటే సెక్షన్ నెంబర్ 1 కంటైన్స్ ది లైక్ నేమ్ ఆఫ్ ది యాక్ట్. అదవుతుందా? ఇలా చాలా నెంబర్ ఉంటుందండి, సెక్షన్స్ చాలా ఉంటాయి. ఒక యాక్ట్లో చాలా సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో మాత్రం ఎప్పుడు ఏముండాలండి అంటే నేమ్ ఆఫ్ ది యాక్ట్. అంటే అసలు ఈ యాక్ట్ని మనం ఏమని పిలవాలి, ఒక యాక్ట్కి నేమ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అయిందండి, మూవీకి నేమ్ ఉంటుందా? మూవీకి నేమ్ లేకుండా మూవీస్ రిలీజ్ అవుతాయా? కాదు కదా. అంటే ఫస్ట్ అసలు ఆ మూవీ ఏంటనేది, ఆ మూవీ నేమ్ ఏంటనేది తెలియాలి కదా. అలాగే ఈ యాక్ట్ కూడా ఏదైతే ఉందో యాక్ట్లో అసలు యాక్ట్ యొక్క నేమ్ ఏంటనేది తెలియాలి మనకి. దట్ విల్ బి రిటన్ ఇన్ సెక్షన్ నెంబర్ 1. సెక్షన్ నెంబర్ 1లో ముందుగా యాక్ట్ యొక్క నేమ్ అంటే నేమ్ ఏంటనేది రాస్తారు, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇక్కడ మనకి సెక్షన్ 1లో ఏముంటుందని అంటే ఇప్పుడు మీరు ఈ యాక్ట్ ఏదైతే చదవబోతున్నారో ఆ యాక్ట్ యొక్క నేమ్ అనేది సెక్షన్ నెంబర్ 1లో రాస్తారండి. దీన్ని ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని చదవాలి. ఆ తర్వాత సెక్షన్ 2లో ఏముంటుంది సార్? సెక్షన్ 2 విల్ కంటైన్ ద డెఫినిషన్స్. అంటే ఈ యాక్ట్ చదవాలంటే మీకు ముందుగానే కొన్ని తెలిసి ఉండాలి, ఆ బేసిక్ థింగ్స్ అన్నీ కూడా మనకి డెఫినేషన్స్లో ఇస్తారు. అంటే డిక్షనరీ లాంటిదండి. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మీనింగ్స్ తెలియకపోతే మనం డిక్షనరీ రిఫర్ చేస్తామా? ఇక్కడ మీరు డిక్షనరీ రిఫర్ చేయకూడదు, ఆ డెఫినేషన్స్ అన్నీ మీకు ఆ డిక్షనరీ మొత్తం కూడా సెక్షన్ 2లో ఇచ్చేస్తారు. అంటే మీకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చదివేటప్పుడు మీకు ఏదైనా టర్మ్స్ అర్థం కాకపోతే సెక్షన్ 2లో చెక్ చేసుకోండి, అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ సెక్షన్ నెంబర్ 2 మొత్తం కూడా మనకి ఏముంటాయి, డెఫినేషన్సే ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు మనం కాంట్రాక్ట్ అని చదువుకున్నామా, అగ్రిమెంట్ అని చదువుకున్నామా, ప్రామిస్ అని చదువుకున్నామా, అవన్నీ కూడా ఎక్కడుంటాయి? సెక్షన్ నెంబర్ 2 చూడండి. సెక్షన్ నెంబర్ 2 క్లాజ్ H కాంట్రాక్ట్, సెక్షన్ నెంబర్ 2 క్లాజ్ E అగ్రిమెంట్. అదవుతుందా? అన్నీ సెక్షన్ నెంబర్ 2లోనే ఉన్నాయా? కాకపోతే సెక్షన్ నెంబర్ 2లో మల్టిపుల్ క్లాజెస్లో ఉంటాయి. అంటే లైక్ 2 క్లాజ్ A, 2 క్లాజ్ B, 2 క్లాజ్ C, 2 క్లాజ్ D, 2 క్లాజ్ E, 2 క్లాజ్ F, ఇలా ఎన్ని డెఫినేషన్స్ ఉంటే అన్ని డెఫినేషన్స్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. లైక్ దిస్ డెఫినేషన్స్ విల్ బి దే. అండ్ ఆ డెఫినేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో మనకి యాక్ట్ చదవడానికి ఏదైతే డెఫినేషన్స్ యూస్ఫుల్ అనిపిస్తుందో ఆ డెఫినేషన్స్ అని యాక్ట్లో ఇస్తారండి. అలా ఏ యాక్ట్లోనే ఇస్తారు. కాకపోతే అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే దట్స్ వై వాటిని మనం సబ్సెక్షన్ అని చదవకూడదు, సబ్సెక్షన్ అని కూడా ఉంటుంది. సబ్సెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 3 తీసుకుందాం మనం. ఈ సెక్షన్ 3లో ఈ సెక్షన్లో మెయిన్ ప్రొవిజన్ ఏంటో ఇక్కడ చెప్పేశారు. మెయిన్ ప్రొవిజన్ ఏంటో రాస్తామండి. ఇక్కడ మెయిన్ ప్రొవిజన్ ఏంటో రాస్తాం. ఆ మెయిన్ ప్రొవిజన్లో నుంచి ఇంకా సబ్ పార్ట్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోండి మనం, ఈ సెక్షన్లో మళ్ళీ సబ్సెక్షన్ అంటాం మనం. అంటే సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 ఇలా ఉంటుంది. అదవుతుందా? సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 దీన్ని సబ్సెక్షన్ అనాలి. తర్వాత 3 సబ్సెక్షన్ 2, 3 సబ్సెక్షన్ 3 ఇలా ఎన్ని ఉంటే అన్ని కంటిన్యూ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్సెక్షన్స్. వీటిని ఏమనాలి? సబ్ సెక్షన్స్. వీటిని సబ్సెక్షన్స్ అని చదవాలండి. జనరల్గా ఇవి చాలామందికి తెలియదండి. ఈవెన్ దో ఇంటర్ స్టూడెంట్స్ కూడా తెలియదు. ఎందుకంటే ఫ్యాకల్టీస్ ఎవరు కూడా దే డోంట్ ఫోకస్ ఆన్ దిస్, ఎక్కువ చెప్పరు. బట్ కాకపోతే మనం ఏం చదువుతున్నామండి, ఒక లా చదువుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఇంటర్ప్రిటేషన్ ఎలాగైతే ఉందో అలా చదవాలి.
అప్పుడే మీరు లా స్టూడెంట్ అవుతారు, ఒక లా చదివినట్టు అవుతారు. సో దట్స్ ఎలా చదవాలో కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే అంటే ఇప్పుడు ఎగ్జామ్లో మిమ్మల్ని అడగరు కదా, ఇది క్లాజా ఇది సబ్సెక్షన్ అని మిమ్మల్ని అడగరు కదండి. కానీ మీరు చదివేటప్పుడు రెండింటిని సేమ్ చదివారంటే మీరు రాంగ్ చదివినట్టే. సో కరెక్ట్ వేలో చదవాలి. ఎందుకంటే అంటే వీఆర్ లెర్నింగ్ ద లా. మీరు ఒక లాని నేర్చుకున్నప్పుడు కరెక్ట్ వేలో నేర్చుకోవాలి. దట్స్ వై మనకి ఇక్కడ ఏంటంటే అంటే డెఫినేషన్స్ అన్నిటి కూడా ఇప్పుడు డెఫినేషన్ ఒక డెఫినేషన్ ఉందండి, కాంట్రాక్ట్ అని. తర్వాత అగ్రిమెంట్ ఉంది. అంటే ఈ డెఫినేషన్కి సంబంధం ఉందా? జనరల్గా ఏంటి, రెండు సపరేట్ డెఫినేషన్స్. అందుకోసం ఆ పైన చెప్పిన డెఫినేషన్లో సపరేట్గా ఒక పాయింట్ కాదు, ఇది రెండు సపరేట్ కాబట్టి. సో దట్స్ వై వీ నీడ్ టు కన్సిడర్ బోత్ ద డెఫినేషన్స్ డిఫరెంట్గా చెప్పాలంటే సబ్సెక్షన్ చెప్పకూడదు. దట్స్ వై వీటిని మనం ఏమని చదువుతున్నాం, క్లాజెస్ అని చదవాలి. అంటే మీకు సెక్షన్ 2 ఎక్కడ కనిపించినా కానీ వీ నీడ్ టు రెడ్ ఇట్ యాజ్ ఏ క్లాజ్. ఇక మిగతా సెక్షన్స్ 3 నుంచి ఇక ఏదైనా సబ్ పార్ట్స్ ఉంటే వాటిని ఏం చదవాలండి, సబ్సెక్షన్. 3 సబ్సెక్షన్ 1, 4 సబ్సెక్షన్ 1, 5 సబ్సెక్షన్ 1, 5 సబ్సెక్షన్ 2, 5 సబ్సెక్షన్ 3, 6 సబ్సెక్షన్ 1. అలా ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని సెక్షన్స్లో సబ్ పార్ట్స్ అన్నీ కూడా సబ్సెక్షన్ చదవాలి. బట్ డెఫినేషన్స్కి మాత్రం క్లాజెస్ అని చదవాలి. గుర్తుంటుందా? సో ఇట్ విల్ బి యూస్ఫుల్. దట్స్ వై మనకి ఇక్కడ కాంట్రాక్ట్ అనే డెఫినేషన్ అనేది మనకి ఎక్కడ ఇచ్చారండి, కాంట్రాక్ట్ యాక్ట్లో డెఫినేషన్స్లో ఇచ్చారు. సెక్షన్ 2 క్లాజ్ హెచ్లో చెప్పారండి కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ అంటే ఏంటి చూడండి, అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. అదే కదా మనం చదువుకున్నాం. కాంట్రాక్ట్ అంటే ఏంటండి, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. సో అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ కాంట్రాక్ట్. దట్స్ ఇట్. ద కాంట్రాక్ట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్. సో కాంట్రాక్ట్లో 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మ్యాండేటరీగా ఉండాలి. ఫస్ట్ వన్ ఏంటండి, ఎగ్జాక్ట్లీ అగ్రిమెంట్ ఈజ్ మ్యాండేటరీ. అగ్రిమెంట్ ఉండాలి కదా. అగ్రిమెంట్ అంటే ఏంటి అసలు, ప్రామిస్ ఉండాలి, ఆ ప్రామిస్కి కన్సిడరేషన్ కూడా ఉండాలి, అప్పుడే అది అగ్రిమెంట్ అవుతుంది. సింపుల్ పాయింట్ అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ సన్కి ఒకవేళ ఈ ఎగ్జామ్లో పాస్ అయితే బైక్ కొనిపిస్తా అన్నారండి. ఆఫర్ ఇచ్చారా? సన్ యాక్సెప్ట్ చేశారా? అప్పుడు ఏం క్రియేట్ అవుతుంది, ప్రామిస్ క్రియేట్ అవుతుందా? లైక్ ఫాదర్ ఆఫర్ ఇచ్చారు సన్కి, ఏమని ఇచ్చారండి, ఒకవేళ పాస్ అయితే నేను నీకు ఒక బైక్ కొనిపిస్తానని చెప్పారండి. ఆఫర్ యాక్సెప్టెన్స్ రెండు ఉన్నాయా? ఇప్పుడు ఏం జరిగిందండి అంటే నిజంగానే పాస్ అయ్యారు అబ్బాయి. లైక్ రాత్రి నైట్ మార్నింగ్ మొత్తం చదివేశారు బైక్ కోసం. సో తర్వాత రిజల్ట్ వచ్చి మార్క్స్ కార్డ్ ఇచ్చి డాడీ పద వెళ్దాం షోరూమ్కి అన్నారు. ఎందుకు అన్నారు, బైక్ కొనిపిస్తావు కదా అంటే అది ఊరికే చెప్పాలే అన్నారు. చెప్పండి ఇప్పుడు అది ఎలాగా అగ్రిమెంట్ వైలేట్ చేసినట్టేనా? కేసు ఫైల్ చేయొచ్చా ఫాదర్ మీద? కేసు ఫైల్ చేయరండి. ఎందుకండి, ఎందుకు కేసు ఫైల్ చేయరు? ఇప్పుడు కాంట్రాక్ట్ అది అందుకని చదువుకుంటాం కదా మనం. ఒక అగ్రిమెంట్ చెప్పినప్పుడు చేయాలి, చేయకపోతే కేసు ఫైల్ అవుతుంది. బట్ ఇక్కడ మరి ఫాదర్ తనకి బైక్ కొనిపిస్తా అన్నప్పుడు, సో ఇప్పుడు ఆ బైక్ కొనిపించకపోతే కేసు ఎందుకు ఫైల్ చేయకూడదు? బికాస్ ఫాదర్ ఏదైతే సన్తో చెప్పారో దట్ ఈజ్ నాట్ అన్ అగ్రిమెంట్. ఎందుకు అగ్రిమెంట్ అవ్వలేదండి అంటే అక్కడ కన్సిడరేషన్ లేదు కదా. ఫాదర్ నిజంగా బైక్ ఇస్తా అన్నారు, సన్ కన్సిడరేషన్ ఇచ్చారా? మనీ ఏదైనా ఇస్తున్నారా? మనీ మేము ఇవ్వట్లేదు కదా. కన్సిడరేషన్ అంటే వాల్యూ మనీలో ఉండాలి కదా, మనీ ఏమి ఇవ్వలేదు కదా. అంటే కన్సిడరేషనే లేనప్పుడు అది అగ్రిమెంట్ అవుతుందా? ఓన్లీ ప్రామిస్ ఉంది ఇక్కడ, అంతే. ఓన్లీ ప్రామిసే ఉంది. అగ్రిమెంట్ కన్సిడరేషన్ ఉందా అండి? దెర్ ఈజ్ నో కన్సిడరేషన్ లేదు కాబట్టి దట్ ఈజ్ నాట్ అన్ అగ్రిమెంట్. అది అగ్రిమెంట్ కాదు కాబట్టి సన్ ఫాదర్ మీద కేసు ఫైల్ చేయలేరు బైక్ కొనిపించకపోతే. అది అవునా కదా. ఇలా నిజంగా ఇది కూడా అగ్రిమెంటే, కంపల్సరీగా కేసు ఫైల్ చేయగలరంటేనండి అందరూ కోర్టులోనే ఉంటారు ఇక. ఎందుకంటే డైలీ 100 చెప్తారండి ఇంట్లో వాళ్ళు, అవునా కదా. మనం 100 చెప్తాం, మీరు కూడా 100 చెప్తారు, ఇద్దరికి చాలా చెప్పుకుంటారు. అన్నీ చేస్తారా? బ్రదర్ సిస్టర్ లేదా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి, డైలీ ఏం చెప్పుకుంటారండి, నేను వాళ్ళు ఇచ్చేస్తాను అది అన్నీ చేస్తారా? చేయరు కదా. అది జస్ట్ అది లైక్ ఏంటంటే అంటే బికాస్ అది ఎందుకు వ్యాలిడ్ అవ్వట్లేదు సార్ అంటే అవి అగ్రిమెంట్స్ కాదు. అదే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నేను ఏమని చెప్పాను, రామ్ సీతకి ఒక కార్ అనేది సేల్ చేస్తా అన్నారు, సీత కొంటా అన్నారు. ఏ వాల్యూ కంటే 3,50,000 కొంటా అన్నారు. వాళ్ళిద్దరికి మధ్యలో లైక్ బోత్ ద పార్టీస్లో ప్రామిస్ ఉంది, కన్సిడరేషన్ కూడా ఉంది, అండ్ ఇట్ విల్ బికమ్ అగ్రిమెంట్ అండ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కూడా ఉందనుకోండి. దెన్ ఒకవేళ తర్వాత రామ్ వచ్చి నేను సేల్ చేయను అంటే సీత వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు, కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఏమని, డియర్ కోర్ట్,
ఇలా రామ్ నాకు ఒక 3,50,000కి కార్ సేల్ చేస్తా అన్నారు. ఇప్పుడు సేల్ చేయని అంటున్నారు. అగ్రిమెంట్లో కూడా మేము ఎంటర్ అయ్యాం. నాకు ఆ కార్ అనేది నాకు సేల్ చేయించండి అని కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. కానీ ఇక్కడ చేయొచ్చా? ఫాదర్ సన్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు చేయకూడదండి? సన్ ఫాదర్ మీద కేసు ఎందుకు ఫైల్ చేయకూడదు? ఎగ్జాక్ట్లీ. అసలు అది అగ్రిమెంటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిమెంటే కానప్పుడు కాంట్రాక్ట్ అవుతుందా? కాంట్రాక్ట్ వెళ్ళినప్పుడు అసలు ఇండియన్ కాంట్రాక్ట్ అప్పుడు అప్లై అవ్వదు. సో కాంట్రాక్ట్ అవ్వాలంటే ఏముండాలండి? ఎగ్జాక్ట్లీ, కంపల్సరీగా అగ్రిమెంట్ ఈజ్ అ మ్యాండేటరీ. అండ్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇట్స్ ఎన్ఫోర్సబుల్ బై లా. సో అసలు ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఏంటనేది మనకి చాలా పాయింట్స్ ఉన్నాయి. విల్ డిస్కస్ లేటర్, తర్వాత చదువుకుందాం. సో కాంట్రాక్ట్ అంటే అర్థమైంది కదా, అగ్రిమెంట్ మ్యాండేటరీగా ఉండాలి అండ్ దట్ మస్ట్ బి లీగల్లీ ఎన్ఫోర్సబుల్. ఇప్పుడు చెప్పండి ఒక ఎగ్జాంపుల్. లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారండి. కాంట్రాక్ట్ అంటే ఇక్కడ చూడండి, ఏ అనే పర్సన్ బి అనే పర్సన్తో ఏమని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారండి అంటే లైక్ కొన్ని డ్రగ్స్ సప్లై చేస్తా అన్నారండి. డ్రగ్స్, ఓకేనా? డ్రగ్స్ అంటే లైక్ ఇల్లీగల్ కదా డ్రగ్స్ అనేది. సో డ్రగ్స్ సప్లై చేస్తా అన్నారు. ఆఫర్ ఇచ్చారు. ఎవరికి? బీకి ఆఫర్ ఇచ్చారు. బి ఏం చేశారండి అంటే ఎస్ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఏం క్రియేట్ అవుతుందండి? ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఉంది. ఏం క్రియేట్ అవుతుంది? అగ్రిమెంట్ క్రియేట్ అయింది. అయితే ఈ డ్రగ్స్ ఏ బీకి సప్లై చేసినందుకు బి ఏమని చెప్పారండి అంటే ఒక 10 lakhs రూపీస్ ఇస్తా అన్నారండి. అంటే ఏముందండి ఇక్కడ? కన్సిడరేషన్ కూడా ఉందా? అవునా? ఈ డ్రగ్స్ సప్లై చేసినందుకు కాను డ్రగ్స్ అండి లారీలో తీసుకెళ్తున్నారు, ఓకేనా? డ్రగ్స్ సప్లై చేసినందుకు కాను 10 lakhs ఇస్తా అన్నారు బి. సో 10 lakhs కూడా కన్సిడరేషన్ కూడా ఉంది, అగ్రిమెంట్ కూడా ఉంది, సారీ లైక్ ప్రామిస్ కూడా ఉంది అండ్ కన్సిడరేషన్ కూడా ఉందండి. అప్పుడు ఏమవుతుంది? అది ప్రామిస్ కూడా ఉంది అండ్ కన్సిడరేషన్ కూడా ఉంది. అప్పుడు ఏమవుతుందండి? అది ఏంటండి? సూపర్. దెన్ ఇట్ బికమ్స్ ఏ అగ్రిమెంట్, ఓకేనా? తర్వాత ఏం జరిగిందండి అంటే సో ఒక అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ బీకి డ్రగ్స్ సప్లై చేయను అని చెప్పేశారండి. అందులోనే స్టాక్ ఆపేసి నేను మీకు సప్లై చేయను అన్నారు. చెప్పండి, బీ కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చా? కేసు ఫైల్ చేయకూడదా? ఎందుకండి? ఎగ్జాక్ట్లీ, అగ్రిమెంట్ ఉంది కానీ ఏమీ లేదండి, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు. కాబట్టి కోర్టులో కేసు ఫైల్ చేసే రైట్ బీకి లేదు. అంటే కోర్టులో కేసు ఫైల్ చేయాలంటే కంపల్సరీగా అది కాంట్రాక్ట్ అయి ఉండాలి. అగ్రిమెంట్ అయితే సరిపోదండి, కంపల్సరీగా కాంట్రాక్ట్ అవ్వాలి. కాంట్రాక్ట్ అవ్వాలంటే అగ్రిమెంట్తో పాటుగా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కూడా ఉండాలి. అవుతుందా? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే మాత్రమే యూ క్యాన్ ఫైల్ ద కేస్ ఆన్ మిస్టర్ ఏ. అదర్వైజ్ మీరు కోర్టులో కేసు ఫైల్ చేయలేరు. ఇల్లీగల్ వెళ్ళి చెప్తారా, డియర్ జడ్జ్ మాకు ఇతను ఈ మెసేజ్ డ్రగ్స్ సప్లై చేస్తా అన్నారు, చేయట్లేదంటే ఫస్ట్ బీని తీసుకెళ్ళిపోతారు జైల్లోకి, అవునా కదా? బికాజ్ అది ఇల్లీగల్. దట్స్ ఇట్. అంటే ఏముండాలండి? ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే అగ్రిమెంట్ ఉండాలి అండ్ ఎన్ఫోర్సబుల్ బై లా ఉండాలి. నెక్స్ట్ చూడండి, అగ్రిమెంట్. ద టర్మ్ అగ్రిమెంట్ గివ్స్ ఇన్ సెక్షన్ 2. అగ్రిమెంట్ అంటే ఏంటంటే చెప్పండి? ప్రామిస్ ప్లస్, దట్స్ ఇట్. The term agreement given in section 2 clause E of the act is defined as every promise and every set of promises forming the consideration for each other. ఏమంటారండి? ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఉంటే that will be called as agreement. So section 2 clause B defines promise. Promise అంటే ఏంటి? ప్రామిస్ అంటే ఏంటి? when the person to whom the proposal అంటే ఆఫరే కదా, ఆఫర్ ఈజ్ మేడ్ సిగ్నిఫైస్ ఈజ్ అసెంట్. అసెంట్ అంటే ఇక్కడ యాక్సెప్ట్ అండి. ఆఫర్ చేశారు అండ్ సిగ్నిఫైస్ ఈజ్ అసెంట్, దేర్ టు ద ప్రపోజల్ ఈజ్ సెట్ టు బి యాక్సెప్టెడ్. సో ప్రపోజల్ ఏదైతే ఆఫర్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేసినట్టుగానేనండి. ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ప్రామిస్, అవునా కదా? చదవండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చదువుకోండి ఒకసారి.
సెక్షన్ 1కి క్లాజ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా సెక్షన్ చదువుకోవచ్చు. సెక్షన్ 2కి మాత్రమే క్లాజ్ ఉంటుంది. ఇక 3 నుంచి అన్ని సబ్ సెక్షన్సే. దట్స్ ఇట్. ఇక క్లాజెస్ ఉండవండి, అసలు క్లాజెస్ ఎక్కడ రావు. ఇంకా ఒక్క డెఫినేషన్లో మాత్రమే క్లాజెస్ చదవాలి. ఇక మిగతావన్నీ కూడా సబ్ సెక్షన్సే. ఓకేనా? అది కూడా సబ్ సెక్షనే. సబ్ సెక్షన్ అలా, అది డివిజన్ అలా చేశారు అంతే. అల్టిమేట్లీ మనం క్లాజ్ అనేది ఎలా చదువుకుంటాం అంటే డెఫినేషన్స్ క్లాజెస్ కింద చదువుకుంటాం. అది సబ్ సెక్షన్, సబ్ రూల్ అలా ఉంటాయి అంతే. ఓకేనా? మెయిన్ డెఫినేషన్స్ మాత్రం క్లాజెస్ చదువుకుంటాం. మిగతావన్నీ మీరు ఎలా ఇచ్చినా కానీ అది సబ్ సెక్షన్ కింద చదువుకోవచ్చు. ఓకేనా? చదవండి. కాంట్రాక్ట్ అంటే ఏంటి, అగ్రిమెంట్ అంటే ఏంటి, ప్రామిస్ అంటే ఏంటి అనేది. ఓకేనండి, అర్థమయ్యా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? కాంట్రాక్ట్, అగ్రిమెంట్ అండ్ ప్రామిస్ అన్నీ కూడా ఇక్కడే చదువుకున్నాం. ఎనీథింగ్ ఎల్స్? ఏదైనా డౌట్ ఉందా? పర్ఫెక్ట్. సో ద ఫాలోయింగ్ పాయింట్స్ ఎమర్జ్ ఫ్రమ్ ద అబౌవ్ డెఫినేషన్. ఈ పాయింట్స్ చూడండి. వెన్ ద పర్సన్ టు హూమ్ ద ప్రపోజల్ ఈజ్ మేడ్. వెన్ ద పర్సన్ హూమ్ ద ప్రపోజల్ ఈజ్ మేడ్ ఏమంటామండి? ఇతను ఏమంటాం? ఆఫరర్. ఎవరైతే ప్రపోజల్ ఆఫర్ ఇస్తున్నారో ఆఫరర్ అంటాం. సిగ్నిఫికెన్స్ హిస్ అసెంట్ ఆన్ ద ప్రపోజల్ విచ్ ఈస్ మేడ్ టు హిమ్, ద ప్రపోజల్ బికమ్స్ యాక్సెప్టెడ్. అది యాక్సెప్ట్ అవుతుందంటే యాక్సెప్టెడ్ ప్రపోజల్ బికమ్స్ ప్రామిస్. ఒకసారి యాక్సెప్ట్ అయిందంటే అది ఏమవుతుంది? ప్రామిస్ అవుతుంది. ప్రపోజల్ మేడ్ బై వన్ పార్టీ టు ద అనదర్ పార్టీ అండ్ దట్ అదర్ పార్టీ గివ్స్ హిజ్ యాక్సెప్టెన్స్ దేర్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ద మ్యూచువల్ కన్సిడరేషన్. యాక్సెప్టెన్స్ ఇచ్చి లైక్ మ్యూచువల్ కన్సిడరేషన్ కూడా ఉంటే అదేమవుతుందండి? అగ్రిమెంట్. అంటే ఆఫర్ కానీ ప్రపోజల్ ఆఫర్ రెండు కూడా సేమ్ టర్మ్స్, ఎలాగని యూజ్ చేయొచ్చు. అయితే మనం ఆఫర్ అన్న చెప్పొచ్చు, ప్రపోజల్ అయినా చెప్పొచ్చు. సో ఆఫర్ ప్లస్ ప్రపోజల్ ఉంది, యాక్సెప్టెన్స్ కూడా ఉంది. దానికి ఏం యాడ్ అయిందండి? కన్సిడరేషన్ కూడా యాడ్ అయితే ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ అగ్రిమెంట్ అవుతుంది. క్లియరా? ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ప్లస్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు అగ్రిమెంట్. అంతే కదా, సింపుల్. ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఏంటో చదువుదాం. కాంట్రాక్ట్ అంటే చదివామా? అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ బై లా. అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ బై లా ఉండాలండి. ఎగ్జాంపుల్ 1 చూడండి. ఏ అగ్రీస్ విత్ బి టు సెల్ కార్ ఫర్ 2 lakhs టు బి. ఏంటంటే ఇక్కడ
ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి అతని దగ్గర ఒక కారు ఉంటే ఆ కారు సేల్ చేద్దాం అంటున్నారండి. ఏ ప్రైస్కి అండి? 2 lakhsకి. అంటే ఇతను కారు ఇస్తే బి ఏమి ఇవ్వాలి? 2 lakh rupees ఇవ్వాలి. అంతేనా? హియర్ ఏ ఈజ్ అండర్ అన్ ఆబ్లిగేషన్ టు గివ్ కార్ టు బి. సో అంటే ఇక్కడ తర్వాత చదువుదాం. అండ్ ద బి హ్యాస్ ద రైట్ టు రిసీవ్ ద కార్ ఆన్ ద పేమెంట్ ఆఫ్ 2 lakhs అండ్ ఆల్సో బి ఈజ్ అండర్ అన్ ఆబ్లిగేషన్ టు పే 2 lakhs టు ఏ అండ్ ఏ హ్యాస్ ద రైట్ టు రిసీవ్ 2 lakhs. ఇక్కడ చూడండి, రైట్స్ ఆబ్లిగేషన్స్ ఇలా మల్టిపుల్ థింగ్స్ యూస్ చేస్తున్నాం కదా. నేను ఒక టర్మ్ రాస్తాను, ఏదన్నా డిఫరెన్స్ ఉందా లేదా సేమా అసలు ఏంటి అనేది మీరు చెప్పండి. రైట్ అంటే ఏంటి, ఆబ్లిగేషన్ అంటే ఏంటి చెప్పగలరా? వాట్ ఈజ్ మీన్ బై రైట్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై ఆబ్లిగేషన్ చెప్పగలరా అండి? ఆబ్లిగేషన్ అంటే డ్యూటీ, రైట్ అంటే జుమ్లో వాళ్ళు కూడానండి. రెండు సేమా డిఫరెంటా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు సేమా డిఫరెంటా? సేమ్ అండి. ఎలా సేమ్ అవుతాయి చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఆబ్లిగేషన్ అంటే యాస్ టు డూ. రైట్ అంటే లైక్ మీకు ఇచ్చిన ఆప్షన్, అంటే మీకు ఇచ్చిన రైట్స్, అంటే మీకు ఇచ్చిన ఆప్షన్ అది. ఆబ్లిగేషన్ అంటే మీరు కంపల్సరీగా చేయాలి. అవుతుందా? అంటే ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ చూడండి. ఏ బీకి ఏం చెప్పారండి? కార్ సేల్ చేస్తా అన్నారు. బి ఏకి ఏం చెప్పారు? 2 lakhs ఇస్తా అన్నారు కదా. ఇక్కడ ఏంటండి అంటే ఏకి కార్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఏ యొక్క ఆబ్లిగేషన్. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు కదా. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు ఏ కంపల్సరీగా కార్ అనేది సబ్మిట్ చేయాలి, బీకి సేల్ చేయాలి, బికాస్ దట్ ఇట్ క్రియేట్స్ అన్ ఆబ్లిగేషన్. బి ఆ కార్ రిసీవ్ చేసుకోవడం అనేది బి యొక్క రైట్ అండి. అగ్రిమెంట్లో అతను 2 lakhs ఇస్తున్నందుకు కార్ రిసీవ్ చేసుకోవాలి, అది బి యొక్క రైట్. అవుతుందా? ఏ బీకి కార్ సేల్ చేయడం అనేది దట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్. బి ఆ కార్ రిసీవ్ చేసుకోవడం బీకి రైట్. తర్వాత మళ్ళీ చూడండి ఇంకోటి. బి 2 lakhs ఇస్తున్నారా ఎవరికండి? ఏ. 2 lakhs బి నుంచి ఏ కలెక్ట్ చేయడం ఏ యొక్క రైట్ అండి అది. అంటే కంపల్సరీగా అతను కలెక్ట్ చేసుకోగలరు. ఈ 2 lakhs బి ఏకి ఇవ్వడం బి యొక్క ఆబ్లిగేషన్. ఇప్పుడు అనాలిసిస్ చేసి చెప్పండి, అసలు మీకు ఏమర్థం అవుతుందో అందులో. ఒకళ్ళకి రైట్ అయింది, ఇంకొకరికి ఆబ్లిగేషన్ అవుతుంది. ఒకళ్ళకి ఆబ్లిగేషన్ అయింది, ఇంకొకరికి రైట్ అవుతుంది. అవుతుందా? ఏకి ఆబ్లిగేషన్ అనుకోండి, అది బీకి ఏమవుతుంది? రైట్. బీకి ఆబ్లిగేషన్ అనుకోండి, ఏకి ఏమవుతుంది? రైట్. బీకి ఆబ్లిగేషన్ అయితే ఏకి రైట్ అవుతుంది, ఏకి ఆబ్లిగేషన్ అయితే బీకి అంతే. అచ్చా, అంటే ఒక పర్సన్కి రైట్ అయితే ఇంకో పర్సన్కి ఆబ్లిగేషన్. ఇంతే, ఇంకా సింపుల్ పాయింట్. అర్థమైందా? అంటే ఒక పర్సన్కి ఆబ్లిగేషన్, ఇప్పుడు ఏకి కార్ సబ్మిట్ చేయాలి, సేల్ చేయాల్సింది ఆబ్లిగేషన్ ఉందండి. బీకి ఆ కారు పర్చేజ్ చేసే రైట్ ఉంది. ఒకవేళ అతను సేల్ చేయను అంటే అతను బి వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఒకవేళ ఇఫ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అయితే బి వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఎందుకు? అతనికి ఆ రైట్ ఉంది, కార్ కొనుక్కునే రైట్ ఉంది. అలాగే ఒకవేళ ఏ 2 lakhs ఏ బి దగ్గర నుంచి 2 lakhs కలెక్ట్ చేసే రైట్ ఉంది కదా. ఒకవేళ బి 2 lakhs ఇవ్వకపోతే కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు, బికాజ్ ఏకి ఆ రైట్ ఉంది. అండ్ బీకి ఒక ఆబ్లిగేషన్ ఉంది, మ్యాండేటరీగా 2 lakhs అనేది ఏకి సబ్మిట్ చేయాలి. అలా ఏ అండ్ బి ఇద్దరికి కూడా దెర్ ఆర్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆర్ దే. ఇద్దరికి కూడా సపరేట్, ఇద్దరికి కూడా రైట్స్ ఉంటాయి, ఇద్దరికి కూడా ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఏకి రైట్స్ ఉన్నాయా? ఏకి ఆబ్లిగేషన్ ఉందా? బీకి రైట్స్ ఉన్నాయా? బీకి ఆబ్లిగేషన్ ఉందా? దట్ ఈస్ ద పాయింట్. అంటే రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ విల్ బీ దేర్ ఫర్ బోత్ ద పార్టీస్. రెండు ఇద్దరికి ఉంటాయి. ఒకరికి రైట్, ఒకరికి ఆబ్లిగేషన్ అని కాదు, రెండు కూడా ఉంటాయి, ఇద్దరికి కూడా ఉంటాయి. వీళ్ళకి ఆబ్లిగేషన్ అయినప్పుడు వాళ్ళకి రైట్ అవుతుంది, వీళ్ళకి రైట్ అయినప్పుడు వాళ్ళకి ఆబ్లిగేషన్ అవుతుంది, రివర్స్ అవుతుంది అంతే. సో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ. మళ్ళీ చదవండి, ఎగ్జాంపుల్ నెంబర్ 1 చదవండి.
చెప్పండి, అర్థమైందండి? ఎగ్జాంపుల్, ఏ అగ్రీస్ విత్ బి టు సెల్ కార్ ఫర్ 2 lakh rupees టు బి అండ్ హియర్ ఏ ఈజ్ అండర్ అన్ ఆబ్లిగేషన్. ఏకి ఆబ్లిగేషన్ ఉందా? ఏ యొక్క ఆబ్లిగేషన్ ఏంటండి? టు గివ్ ద కార్ ఇవ్వడం ఏ యొక్క ఆబ్లిగేషన్. అండ్ బి హ్యాస్ ద రైట్ ఉందా బీకి? ఏంటండి? రిసీవ్ ద కార్ రిసీవ్ చేసుకోవడం బీకి రైట్. ఆన్ ది పేమెంట్ ఆఫ్ 2 lakhs పే చేయాలి. అండ్ బీకి ఏం ఆబ్లిగేషన్ ఉంది? ఆ 2 lakhs పే చేయడం బి ఆబ్లిగేషన్ అండ్ ఆ 2 lakhs కలెక్ట్ చేయడం ఏకి రైట్. అదేనా ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో నేర్చుకున్నాం ఇప్పటి వరకు. క్లియర్ ఎవరీవన్? జూమ్లో వాళ్ళకి అర్థమవుతుందండి? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. వింటున్నారా జూమ్లో? ఏదైనా డౌట్స్ ఉన్నాయా జూమ్లో వాళ్ళకి? ఎక్కడ ఉన్నారండి జూమ్లో వాళ్ళందరూ? ఏ లొకేషన్స్లో ఉన్నారు? లొకేషన్స్ ఎక్కడ ఉన్నారండి? ఏంటండి ఆబ్లిగేషనా? ఓకేనండి, ఓకే చెప్తానండి. చూడండి, ఆబ్లిగేషన్ అండి. ఆబ్లిగేషన్ అంటే ఏంటండి అంటే లైక్ అవర్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ టు డూ అండ్ మ్యాండేటరీగా చేయాలి. మ్యాండేటరీగా మీరు ఆ యాక్టివిటీ చేయాలి. దాన్ని మనం ఆబ్లిగేషన్ అంటాం. మీకు ఈ ఆబ్లిగేషన్ చెప్తూ ఉంటారా? నాకు ఈ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, ఈ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, ఇలా చెప్తూ ఉంటారండి. అలా ఆబ్లిగేషన్ ఏదైతే చెప్తున్నారో అంటే ఒక ఆబ్లిగేషన్ అంటే ఏంటండి అంటే లైక్ ఇట్ ఈస్ మ్యాండేటరీలీ యూ నీడ్ టు డూ. సో మ్యాండేటరీగా చేయాలి, దాన్ని మనం ఏమంటాం? ఆబ్లిగేషన్ అంటాం. అర్థమవుతుందా? అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇక్కడ చూడండి, కార్ తీసుకున్నప్పుడు 2 lakhs పే చేస్తామని చెప్పామా? 2 lakhs పే చేస్తాను అని చెప్పడం అనేది మ్యాండేటరీ అండి. అంటే ఇతను 2 lakhs కంపల్సరీగా పే చేయాలి బి. అది అతనికి లైక్ కంపల్సరీగా అతను చేయాల్సింది. 2 lakhs కంపల్సరీగా పే చేయాల్సింది. దాన్ని మనం ఆబ్లిగేషన్ అంటాం. ఇక్కడ ఏం చేయాలి? కారు కంపల్సరీగా సేల్ చేయాలి. ఎందుకు? అతను ఆ కాంట్రాక్ట్లో అదే చెప్పారా? కార్ సేల్ చేస్తామని చెప్పారా? దట్స్ వై కార్ సేల్ చేయడం అనేది ఏకి ఆబ్లిగేషన్. అంటే కంపల్సరీగా చేయాలి అంటే దాన్ని మనం ఆబ్లిగేషన్ అంటాం. అర్థమవుతుందా? దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. చదవండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2 చదవండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2 చదవండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2 చదవండి. అందరూ కూడా జూమ్లో వాళ్ళు కూడా చదవాలండి. పార్టిసిపేట్ చేయండి మంచిగా. చదివారండి? చదివి మీనింగ్ ఏంటో చెప్పండి. ఎనీవన్ జూమ్లో వాళ్ళు కూడా చెప్పచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జాంపుల్ నెంబర్ 2? ఏంటండి? ఓకే, జూమ్లో వాళ్ళు చెప్పండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2 చదివి చెప్పండి ఒకసారి. మీకు ఏమర్థం అవుతుందో ఎగ్జాంపుల్ నెంబర్ 2లో? ఓకే, ఓకే, సూపర్. రైట్, సేమ్. సో చూడండి ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఫాదర్ ప్రామిస్ చేశారంటండి. అంటే హీజ్ సన్ టు పే హిమ్ పాకెట్ అలవెన్స్ ఆఫ్ ₹500 ఎవ్రీ మంత్ 500 ఇస్తానని ఫాదర్ సన్కి ప్రామిస్ చేశారు. బట్ హీ రిఫ్యూజెస్ టు పే లేటర్. తర్వాత పే చేయను అని చెప్పేశారు. ఆఫర్ ఇచ్చారా? 500 పే చేస్తానని, ఎవ్రీ మంత్ 500 ఇస్తానని ఫాదర్ సన్కి ఆఫర్ ఇచ్చారా? సన్ యాక్సెప్ట్ చేశారు. ఓకే డాడీ సూపర్, నువ్వు థ్యాంక్స్ అని చెప్పారు. యాక్సెప్టెన్స్ ఉంది, ఆఫర్ కూడా ఉంది. అంటే ఏం క్రియేట్ అయింది? ప్రామిస్ క్రియేట్ అయింది. కానీ ఏం జరుగుతుంది? ద సన్ కెన్ తర్వాత ఏం జరిగిందండి? అదంతా జస్ట్ ఊరికే చెప్పానన్నారండి ఫాదర్. సన్ ఏం చేస్తారండి? బాధపడతారా ఫస్ట్? అంతేనా? చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుంటారు, ఎవ్రీ మంత్ వచ్చేయండి, వెళ్దాం, పార్టీకి వెళ్దాం,
అది ఇదని చెప్పుంటారు. లాస్ట్లో వాళ్ళ ఫాదర్ ఏమని చెప్పారు, అది ఊరికే చెప్పాను, నువ్వు హోంవర్క్ చేస్తావని చెప్పాను అన్నారండి. బట్ హీ రిఫ్యూజెస్ టు పే లేటర్, తర్వాత పే చేయడం ఆపేశారు. అప్పుడు ద సన్ కెనాట్ రికవర్ ద సేమ్. కోర్టుకి వెళ్తారా 500 కోసం? డాడీ పద కోర్టుకి వెళ్దాం, నువ్వు ఇస్తానన్నావు కదా కాంట్రాక్ట్, వెళ్ళిపోదాం పదా, నువ్వు ఇవ్వనన్నావు, సో ఇప్పుడు కేసు ఫైల్ చేస్తున్నాను నీ మీద, పద కోర్టులో తెలుసుకుందాం అంటారండి. సో ద సన్ కెనాట్ రికవర్ ద సేమ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా యాజ్ దిస్ ఈజ్ ఏ సోషల్ అగ్రిమెంట్. చెప్తారండి ఇంట్లో, అన్నీ చేస్తారా? చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. బికాజ్ అది సోషల్ అగ్రిమెంట్, దిస్ ఈజ్ నాట్ క్రియేటెడ్ విత్ ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ లేదు అక్కడ. హెన్స్ ఇట్ నాట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్. అసలు కన్సిడరేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడరేషన్ ఉందా? కన్సిడరేషన్ లేదు. ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఫ్రీగా ఇవ్వడం అనేది అది కాంట్రాక్ట్ ఎలా అవుతుంది చెప్పండి? సో దట్స్ వై ఇట్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్. కాంట్రాక్టే అవ్వదు. అసలు లీగల్ రిలేషన్షిప్ ఉందా అండి? లీగల్ అంటే బయ్యర్ సెల్లర్ ఉండాలి. బయ్యర్ సెల్లర్ ఉన్నారా ఇక్కడ? ఫాదర్ సన్నే కానీ బయ్యర్ సెల్లర్ అని చెప్తారా? ఇందాక మనం చెప్పుకున్న రామ్ సీత కేసులో అయితే, రామ్ సీత కేసులో ఏమనుంది? రామ్ కార్ సేల్ చేస్తా అన్నారు, సీత కార్ కొంటా అన్నారు. బయ్యర్ ఇక్కడ సెల్లర్ ఎవరు? రామ్ సెల్లర్, బయ్యర్ సీత, బయ్యర్ సెల్లర్ ఉన్నారా? అంటే ఒక లీగల్ రిలేషన్షిప్ ఉంది. అది లీగల్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఒకళ్ళు సెల్ చేయగలగాలి, ఒకళ్ళు బై చేయగలగాలి. సో అదే. బట్ ఇక్కడ మనకి ఇక్కడ ఫాదర్ సన్లోనండి బయ్యర్ సెల్లర్స్ ఉన్నారా? లేరు కదా. దట్స్ వై దాన్ని మనం సోషల్ రిలేషన్షిప్ అంటాం, నాట్ ఏ లీగల్ రిలేషన్షిప్. దట్స్ వై హియర్ కాంట్రాక్ట్ యాక్ట్ విల్ నాట్ అప్లై. ఉందండి. సో ద లా ఆఫ్ కాంట్రాక్ట్ డీల్స్ విత్ ఓన్లీ సచ్ లీగల్ ఆబ్లిగేషన్స్ విచ్ హావ్ రిజల్టెడ్ ఫ్రమ్ ద అగ్రిమెంట్స్ సచ్ యాజ్ ఆబ్లిగేషన్ మస్ట్ బి కాంట్రాక్చువల్ ఇన్ నేచర్. హౌఎవర్ సమ్ ఆబ్లిగేషన్స్ ఆర్ అవుట్ సైడ్ ద పవర్ ఆఫ్ ద లా. తర్వాత చదువుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 3 కూడా చదవండి. చదివారండి? చెప్పగలరా ఏమన్నా? ఇంకో డౌట్ రైజ్ అయిందండి. సూపర్. చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. అన్ ఆబ్లిగేషన్, నేను చదువుతాను అయితే. అన్ ఆబ్లిగేషన్ టు మెయింటైన్ వైఫ్ అండ్ చిల్డ్రన్. వైఫ్ అండ్ చిల్డ్రన్ని మెయింటైన్ చేయడానికి ఒక ఆబ్లిగేషన్ క్రియేట్ అయింది. అండ్ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ లా ఎక్సెట్రా, దీస్ ఆర్ స్టేటస్ ఆబ్లిగేషన్స్ అండ్ అవుట్ ఆఫ్ ది స్కోప్ ఆఫ్ ది కాంట్రాక్ట్ యాక్ట్. సో ఇలా డైరెక్ట్గా కోర్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేమండి. అది లైక్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ లా దీస్ ఆర్ స్టేటస్ ఆబ్లిగేషన్స్. అంటే స్టేటస్ ఆబ్లిగేషన్ అంటే మ్యాండేటరీగా చేయాలి మీరు, యాజ్ పర్ ద యాక్ట్ మీరు చేసేయాలి. కాంట్రాక్ట్ యాక్ట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇలా ఇస్తా అన్నారు, ఇవ్వలేదా, కాంట్రాక్ట్ యాక్ట్ అవసరం లేదండి. కోర్ట్ ఆర్డర్ ఇస్ ఫైనల్ ఆర్డర్. మీరు ఇవ్వకపోతే కోర్టు మీకు నోటీస్ పంపిస్తుంది. సో దట్స్ కాంట్రాక్ట్ యాక్ట్ అవసరం లేదు కదా. అక్కడ సపరేట్ ఇండియన్ పీనల్ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుంది, ఐపీసీ సెక్షన్స్ అప్లై అవుతాయి అక్కడ. దట్స్ కాంట్రాక్ట్ యాక్ట్ అప్లై చేయట్లేదు అంటున్నారు అంతే. ఓకేనా? క్లారిఫై అయిపోయిందా? దట్స్ ఇట్, సింపుల్ అండి. ఇప్పుడు చెప్పండి, డిఫరెన్స్ ఉందా అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి? స్టార్టింగ్లో మనం ఏమనుకున్నాం, రెండు సిమిలర్గా అనుకున్నాం కదా, కానీ ఇప్పుడు అర్థమవుతుందా ఎంత డిఫరెన్స్ ఉందో? సో చూడండి, ఫస్ట్ వన్ మీనింగ్లో చూడండి డిఫరెన్స్. అగ్రిమెంట్ అంటే ఏంటండి? మీరు చెప్పండి, అగ్రిమెంట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ అంటే? దట్స్ ఇట్. మీనింగ్ చూడండి, ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్. ఒక ప్రామిస్ కానీ సెట్ ఆఫ్ ప్రామిసెస్, ఎక్కువ ప్రామిసెస్ అన్నీ కంబైన్ చేయగా కన్సిడరేషన్ కూడా ఉంటే దెన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది అగ్రిమెంట్. అదే అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఉంటే కాంట్రాక్ట్. దాన్ని మనం చదువుకున్నాం. సో స్కోప్ చూడండి, ఇట్స్ ఎ వైడర్ టర్మ్ ఇంక్లూడింగ్ బోత్ లీగల్ అండ్ సోషల్ అగ్రిమెంట్. కాంట్రాక్ట్ అనుకోండి, అగ్రిమెంట్ అంటే ఏంటి? అగ్రిమెంట్ అంటే చాలా చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా వైడర్ టర్మ్. మనం జనరల్గా యూజ్ చేస్తూనే ఉంటాం. ఇది మన ఇద్దరి మధ్యలో ఉన్న అగ్రిమెంట్. మన ఇద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఏంటంటే, నేను ఇది నీకు చెప్పను, నువ్వు ఇది ఇంట్లో చెప్పకు, నేను ఇది ఇంట్లో చెప్పను, ఇలా అగ్రిమెంట్స్ రాసుకుంటారా? అది బేసిక్. అంటే అగ్రిమెంట్ అనేది మీరు ఎలాగైనా యూజ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ లీగల్గా కూడా ఉంటాయి, సోషల్గా కూడా ఉంటాయి. ఫాదర్ బైక్ కొనిపిస్తా అన్నా, నిజంగా అగ్రిమెంటే అది. ఎందుకు అగ్రిమెంట్ అవుతుంది? ప్రామిస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడరేషన్ కూడా ఉంది, కానీ లీగల్ రిలేషన్షిప్ లేదు కదా అక్కడ. బయర్ సెల్లర్ కాదు కదా వాళ్ళు, ఫాదర్స్ అని ఎప్పటికీ కూడా. దట్స్ వై అంటే లీగల్గా కూడా సోషల్ అగ్రిమెంట్స్కి కూడా అగ్రిమెంట్ అప్లై అవుతుంది. కానీ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఏముండాలండి? ఓన్లీ లీగల్ మాత్రమే, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఏవైతే ఉంటుందో వాటికి మాత్రమే కాంట్రాక్ట్ అప్లై అవుతుంది. క్లియర్ అండి? సో అగ్రిమెంట్ విల్ బి లైక్ యూస్ఫుల్ బోత్ ఫర్ ద లీగల్ అండ్ సోషల్ అగ్రిమెంట్స్. లీగల్గా కూడా లీగల్ థింగ్స్కి అప్లై అవుతుంది, సోషల్ అగ్రిమెంట్స్ కూడా అప్లై అవుతుంది. కానీ కాంట్రాక్ట్ అంటే
ఏవైతే ఏ అగ్రిమెంట్స్ అయితే లీగల్గా ఎన్ఫోర్సబుల్ అవుతాయో వాటికి మాత్రమే అప్లై అవుతుంది. సో అంటే సోషల్ అగ్రిమెంట్స్కి కాంట్రాక్ట్ ఉంటుందా? సోషల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ ఏ కాంట్రాక్ట్స్. అంటే కాంట్రాక్ట్ అక్కడ అసలు అప్లై అవ్వదు సోషల్ అగ్రిమెంట్స్కి. లీగల్ ఆబ్లిగేషన్ ఇట్ మే నాట్ క్రియేట్ లీగల్ ఆబ్లిగేషన్. అగ్రిమెంట్ ఉన్నంత మాత్రం లీగల్గా ఆబ్లిగేషన్ ఉందా అండి? అంటే అగ్రిమెంట్ ఉంది ఇక్కడ, ఎక్కడ ఈ కేసులో డ్రగ్స్ సప్లై చేస్తున్నారా? ఏ బీకి డ్రగ్స్ సప్లై చేస్తున్నారా? అక్కడ అగ్రిమెంట్ ఉందా లేదా? ఎందుకు? ప్రామిస్ ఉంది, కన్సిడరేషన్ కూడా ఉంది, అగ్రిమెంట్ ఉంది, కానీ లీగాలిటీ ఉందా? ఇస్ ఇట్ లీగల్ టు సప్లై ది డ్రగ్స్ సప్లై చేయడం లీగల్ అండి? ఇల్లీగల్. దట్స్ వై ఇట్ మే నాట్ క్రియేట్ లీగల్ ఆబ్లిగేషన్. లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ చేయకపోవచ్చు అగ్రిమెంట్ అనేది. అన్ అగ్రిమెంట్ డస్ నాట్ ఆల్వేస్ గ్రాంట్ రైట్స్ టు ద పార్టీస్. అంటే జస్ట్ అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన పార్టీస్కి రైట్స్ వచ్చేస్తాయా? కాంట్రాక్ట్స్లో అంటే రైట్స్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవుతాయా? రైట్స్ ఇవ్వండి. కాంట్రాక్ట్ అయితే అప్పుడు రైట్ అండ్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది. టిల్ దెన్ ఎలాంటి రైట్స్ కానీ ఎలాంటి ఆబ్లిగేషన్స్ కానీ రావు. అదే కాంట్రాక్ట్ అయితే నెసెసర్లీ క్రియేట్స్ ఏ లీగల్ ఆబ్లిగేషన్. కంపల్సరీగా కాంట్రాక్ట్ అంటేనే అది కదా లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవ్వాలి. రామ్ సీతకి కార్ సేల్ చేస్తా అన్నారు, అది లీగలే కదా కార్ సేల్ చేయడం. సో దెన్ ఇట్ విల్ క్రియేట్ ఏ లీగల్ ఆబ్లిగేషన్. అంటే మ్యాండేటరీగా లీగల్గా మీరు ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ అవుతుంది, లీగల్గా రైట్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఓకేనా? సో ఏ కాంట్రాక్ట్ ఆల్వేస్ గ్రాంట్ సర్టెన్ రైట్స్ టు ఎవ్రీ పార్టీ. నేచర్ చూడండి, ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ అంటే చదవండి ఏంటంటే దీని మీనింగ్. ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. అంటే అగ్రిమెంట్ అయినంత మాత్రం కాంట్రాక్ట్ అవ్వాలని ఉందా? కానీ కాంట్రాక్ట్ అయితే కంపల్సరీగా అగ్రిమెంట్ అయి ఉంటుంది. అది అవుతుందా? అగ్రిమెంట్స్ అన్నీ కాంట్రాక్ట్స్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా అగ్రిమెంట్స్ అయ్యి. ఎందుకు? అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లానే కదా కాంట్రాక్ట్ అవుతుంది. దట్స్ వై ఆల్ ద అగ్రిమెంట్స్ విల్ బి ఆల్ ద కాంట్రాక్ట్స్ విల్ బి అగ్రిమెంట్స్. కానీ అన్ని అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ అవుతాయా? అవ్వవు. అన్ని అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ అవ్వాలంటే ఏమవ్వాలి? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి. డ్రగ్స్ సప్లై చేయడం అగ్రిమెంటే, కానీ కాంట్రాక్ట్ కాదు. ఎందుకు? లీగాలిటీ లేదు అక్కడ. అండ్ కాంట్రాక్ట్, ప్రతి కాంట్రాక్ట్ కూడా అగ్రిమెంటే. ఎందుకంటే అంటే ఒక కాంట్రాక్ట్ అయిందంటేనే అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ వస్తేనే అది కాంట్రాక్ట్ అవుతుంది. అర్థమైందండి? క్లియర్? డిఫరెన్సెస్ అర్థమయ్యాయా? దట్స్ ఇట్. సో ఫస్ట్ డెఫినేషన్ మీనింగ్ ఎగ్జామ్లో చిన్న క్వశ్చన్స్లో అడుగుతారండి. ఇది అగ్రిమెంటా కాంట్రాక్టా, ఇలా ఎంసీక్యూస్లో అడగచ్చు. సో అగ్రిమెంట్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ అంటే ఏంటి నేర్చుకున్నాం. తర్వాత స్కోప్ వచ్చేసరికి స్కోప్ అంటే ఏంటండి? ఎంత దూరం మనం వెళ్ళగలం. స్కోప్ గేమ్స్లో ఆడతారు కదా మీరు, గేమ్స్లో ఫ్రీ ఫైర్లో పబ్జీలో స్కోప్ పెడతారండి. స్కోప్ అంటే ఏంటి? లైక్ మీరు ఎంత దూరం మీ యొక్క దృష్టిని లైక్ ఫోకస్ పెడుతున్నారు అనేది. అంటే మనం ఎంతవరకు కూడా యూస్ చేస్తారు అగ్రిమెంట్ అనేది. స్కోప్ ఏంటండి అంటే లైక్ లీగల్గా కూడా లీగల్ అగ్రిమెంట్స్ కూడా అగ్రిమెంట్ అనేది యూస్ చేస్తాం, సోషల్ అగ్రిమెంట్స్ కూడా అగ్రిమెంట్ అనేది యూస్ చేస్తాం. కానీ అదే కాంట్రాక్ట్ అయితే ఓన్లీ లీగల్ వాటికి మాత్రమే విల్ అప్లై ది రూల్స్. ఓన్లీ లీగల్ అయితే మాత్రమే, లీగల్లీ ఎన్ఫోర్సబుల్ వాటికి మాత్రమే కాంట్రాక్ట్ యూస్ చేస్తాం. అదే లీగల్ ఆబ్లిగేషన్ వచ్చేసరికి అగ్రిమెంట్ లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ చేస్తుందా? అగ్రిమెంట్ ఎప్పుడు కూడా లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ చేయదు. అదే కాంట్రాక్ట్ అయితే మ్యాండేటరీగా లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ చేస్తుంది. నేచర్ అలాంటిది ఏంటి అంటే ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. అదే కాంట్రాక్ట్ అయితే ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. సింపుల్. అంటే అగ్రిమెంట్ అయినంత మాత్రాన కాంట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ప్రతి కాంట్రాక్ట్ కూడా అగ్రిమెంట్ అవుతుంది. సెన్సెస్ అర్థమయ్యా? సో టోటల్గా మనం అసలు ఇప్పటి వరకు కూడా ఏం చెక్ చేసామండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ ప్రామిస్ అని నేర్చుకున్నాం. ప్రామిస్కి కన్సిడరేషన్ యాడ్ చేస్తే అగ్రిమెంట్ అని నేర్చుకున్నాం. అగ్రిమెంట్కి లైక్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే కాంట్రాక్ట్ అని నేర్చుకున్నాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం ఇక్కడ మనం. లైక్ ఏ బీకి కార్ సేల్ చేస్తున్నారు, సో రైట్స్ ఏంటి, ఆబ్లిగేషన్స్ ఏంటి నేర్చుకున్నామా? ఏకి కొన్ని రైట్స్ ఉంటాయి, ఏకి రైట్ అయితే అది బీకి ఆబ్లిగేషన్ అవుతుంది, ఏకి ఆబ్లిగేషన్ అయితే బీకి రైట్ అవుతుంది. ఇలా కొన్ని థింగ్స్ నేర్చుకున్నాం. ఫాదర్ సన్ మధ్యలో ఏదైనా అగ్రిమెంట్ క్రియేట్ అయితే అది లీగల్ ఎన్ఫోర్సబులా? కాదు, బికాస్ దెర్ ఈజ్ నో లీగల్ రిలేషన్షిప్. అసలు లీగల్ రిలేషన్షిప్ లేదు కాబట్టి సో ఇట్ విల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్టులో మీరు వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయలేరు. డిఫరెన్సెస్ ఏంటి సార్? అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఏంటి? జస్ట్ నో వీ కంప్లీటెడ్. అర్థమైందండి ఇంతవరకు కూడా? సో ఇంతవరకు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో విల్ స్టార్ట్ విత్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి జూమ్లో వాళ్ళు. అర్థమవుతుందండి అందరికీ కూడా? జస్ట్ డెఫినేషన్స్ నేర్చుకుంటున్నాం అండ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఆఫ్ కోర్స్. టోటల్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఇవన్నీ యూజ్ అవుతాయండి. దట్స్ వై చాలా ఇండెప్త్గా అనాలిసిస్ చేస్తూ ఉన్నాం మనం. అంటే మీకు ఈ డెఫినేషన్స్ అర్థమైపోయాయంటే దట్స్ ఇట్, యూ కెన్ నో ద టోటల్ థింగ్స్. అంటే మీకు టోటల్ యాక్ట్ ఈజీగా అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. సో జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి. అండ్ ఎక్కడ డౌట్ ఉన్నా కానీ యూ కెన్ ఆస్క్ మీ. సో ఎక్కడ ఏదైనా మళ్ళీ ఏదైనా రిపీట్ చేయాలా,
ఏదైనా అర్థం కాలేదంటే ఇంకా ఏదైనా మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయమంటే అడగండి, విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఇంకా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం అండి. అల్టిమేట్లీ పాయింట్ ఏంటంటే యూ నీడ్ టు అండర్స్టాండ్, మీకు అర్థం కావాలి. సో మీకు అర్థం అవ్వడానికి ఎన్ని టైమ్స్ అని అడగండి, ఎన్ని డౌట్స్ అని అడగండి, విల్ క్లారిఫై ఇన్ ద క్లాస్ ఇట్స్. ఓకేనా? సో బట్ కాకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఎప్పటికప్పటికి రివైజ్ చేసుకోండి. ఏ రోజు సిలబస్ ఆ రోజు చదువుకుంటూ ఉండండి, రిలీజ్ చేయొద్దు. మహా అయితే ఒక 5-10 మినిట్స్ ఇన్వెస్ట్ చేస్తారండి. ఈ రోజు జరిగిన క్లాస్ అంతా 5-10 మినిట్స్లో మీరు రివైజ్ చేయొచ్చు. 5-10 మినిట్స్ అలా చెక్ చేసుకోండి, ఎనఫ్. నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ కనెక్టెడ్గా ఉంటుంది. ఎక్కడ బ్రేక్స్ తీసుకోవద్దు, ఏ క్లాస్ కూడా బ్రేక్స్ తీసుకోవద్దు. ఈ రోజు జరిగిన సిలబస్ని ఈరోజు కంపల్సరీగా చదువుకునేటట్టు ప్లాన్ చేయండి. అప్పుడు మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వైల్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ డే నేను చెప్పాను కదండి, వీఆర్ హియర్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. అంటే ఎగ్జామ్ డే కోసం మనం ఈరోజు ప్రిపేర్ అవుతున్నాం. సో దట్స్ వే కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో జాగ్రత్తగా 1 by 1 లైన్ బై లైన్ అర్థం చేసుకుంటూ ఉండండి, డౌట్స్ ఉంటే అడగండి. సో చెప్పండి జూమ్లో వాళ్ళు. గుడ్ టీచింగ్ అండి, థ్యాంక్స్ అండి. సో ఎనీథింగ్ ఎల్స్? ఏదండి? థర్డ్ ఎగ్జాంపుల్ అండి. యాక్చువల్గా ఇది ఏమంటున్నారండి అంటే కోర్టు కూడా కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్కి వైఫ్కి డైవర్స్ అయింది. ఇప్పుడు హస్బెండ్కి కోర్టు ఏమైనా ఆర్డర్ చేస్తుంది, మెయింటెనెన్స్ కోసం మంత్లీ కొంత ఎక్స్పెన్స్ అనేది వైఫ్కి పంపించాలి, చిల్డ్రన్కి పంపించాలని చెప్పారనుకోండి. అక్కడ ఆర్డర్ పాస్ చేసింది ఎవరు? కోర్టు కదా. అంటే కంపల్సరీగా చిల్డ్రన్కి వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే మీరు మెయింటెనెన్స్ అనేది ఇవ్వకపోతే మీరు వెళ్ళి మళ్ళీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో అప్లై చేయొద్దు. అది కోర్టు ఆర్డర్ కదా. కోర్టు ఆర్డర్ అంటే సపరేట్గా సెక్షన్ సపరేట్గా ఉంటాయి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కాదు అక్కడ అప్లై అవుతుంది. ఇండియన్ పీనల్ కోడ్ లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ అని ఇలాంటి అంటే డైవర్స్ కేసెస్ ఈ యాక్ట్ అప్లై అవుతుంది కాబట్టి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అవసరం లేదు. మీరు డైరెక్ట్గా కోర్టు ఆర్డర్ ఫాలో అయిపోండి. ఒకవేళ కోర్టు అంటే హస్బెండ్ మెయింటెనెన్స్ ఇవ్వకపోతే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనం ఏమని చెప్పాం, ఫాదర్ సన్కి మెయింటెనెన్స్ ఇవ్వకపోతే కోర్టులో కేసు ఫైల్ చేయలేమని చెప్పాం కదా. కానీ ఇక్కడ మీరు కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. వైఫ్ వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఏమని, డియర్ జడ్జ్ నాకు ఇలా మెయింటెనెన్స్ మీరు ఇవ్వమని చెప్పారు కదా, అతను ఇవ్వట్లేదు అంటే కోర్టు విల్ పాస్ ద నోటీస్ టు ద హస్బెండ్కి నోటీస్ పంపిస్తుంది. అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనం అప్లై చేయట్లేదు. ఇండియన్ కాంట్రాక్ట్ అప్లై చేస్తే కోర్టులో కేసు ఫైల్ చేయలేరు కదా. సన్ ఫాదర్ మీద కేసు ఫైల్ చేశారా, అప్పుడు వైఫ్ కూడా చేయకూడదు. కానీ ఇక్కడ చేయొచ్చు, బికాజ్ ఇట్ వాజ్ అవుట్ సైడ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సపరేట్ యాక్ట్స్ అప్లై అవుతున్నాయి కాబట్టి దే కెన్ ఫైల్ ద కేస్. కోర్టే చెప్పిందండి సన్కి మీరు కంపల్సరీగా ఈ ప్రాపర్టీ ఇచ్చేసేయాలి అని, కంపల్సరీగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. కోర్టు ఇంటర్వ్యూ అయింది అనుకోండి, కంపల్సరీగా చేయాలి. కోర్టు లేదనుకోండి, అది సోషల్ రిలేషన్షిప్ కదా, అగ్రిమెంట్స్ ఏవి వ్యాలిడ్ అవ్వు. ఓకేనండి, అర్థమైందండి? రూమ్లో అర్థమైందండి క్వశ్చన్? ఎగ్జాంపుల్ 3 అర్థమైందా? సూపర్. సో ఎనీథింగ్ ఎల్స్? పర్ఫెక్ట్. సో విల్ క్లోజ్ ఫర్ టుడే and we'll meet in the next class. Thanks everyone. Bye. Recording stopped.